ఓకే. హాయ్ మేడం. హాయ్. మా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి మీరు లైవ్ లో జాయిన్ అయినందుకు. ఎందుకంటే చాలా మందికి కోవిడ్ లో ప్రెగ్నెన్సీ ఎట్లా డీల్ చేయాలనేది మీద చాలా మంది డౌట్స్ ఉన్నాయి. ఆల్రెడీ కింద కూడా ఒకళ్ళు అడుగుతున్నారు. మీకు కూడా కింద స్క్రీన్ లో కనపడుతుంది మేడం. ఫస్ట్ మనం క్వశ్చన్స్ తీసుకుందాం బాబు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, వాట్ ఇఫ్ పేషెంట్ అసిమ్టమాటిక్ అండర్వెంట్ ఎల్ఎస్ఈఎస్, అంటే ఇనిషియల్ గా అసిమ్టమాటిక్, తర్వాత కోవిడ్ పాజిటివ్ అని టెస్ట్ అయిందని. క్వశ్చన్ అర్థం కాలేదు సాయి నాకు. వాళ్ళు సరిగ్గా ఫ్రేమ్ చేయలేదు మేడం. ముందు సిమ్టమ్స్ లేకుండా తర్వాత సిమ్టమ్స్ వస్తే ఎలాగా అని. అది అంటే ముందు సిమ్టమ్స్ లేవు, తర్వాత సిమ్టమ్స్ వస్తే అంటే సిమ్టమ్స్ వచ్చినప్పుడే కదా మనం కోవిడ్ టెస్ట్ కి వెళ్తాము. అట్లా కాదు మేడం. ఇప్పుడు పేషెంట్ కి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎల్ఎస్సిఎస్ వెళ్తున్నారు, టెస్ట్ పాజిటివ్, సిమ్టమ్స్ లేవు. డెలివరీ అయిన తర్వాత సిమ్టమ్స్, కోవిడ్ సిమ్టమ్స్ డెవలప్ అయినాయి. పాసిబుల్, క్వైట్ పాసిబుల్. కోవిడ్ సిమ్టమ్స్ డెవలప్ అయితే పోస్ట్ ఆప్ లో ఫస్ట్ మన నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ న్యూ బార్న్ కి రాకుండా చూసుకోవాలి. ఓకే. ఒక రూమ్ లో ఐసోలేట్ అయిపోయి బేబీకి ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి. అండ్ ఆ బ్రెస్ట్ చాలా మందికి ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ అంటే తెలియట్లేదు. ఓకే. అంటే యాక్చువల్లీ ఓకే, ఎప్పుడైనా సరే బేబీకి ఫీడ్ చేసే పరిస్థితి లేకపోయినా, లేదా బేబీ ఎన్ఐసియులో అట్లా ఏదైనా సపోర్ట్ సిస్టమ్ లో అడ్మిట్ అయి ఉన్నా, అంటే పిల్లల డాక్టర్ దగ్గర అడ్మిట్ అయి ఉన్నా, లేదా కొన్ని సందర్భాల్లో బేబీ ఎక్స్పైర్ అయినా కూడా విమెన్ కి మిల్క్ సిక్రెషన్ వస్తుంది అనుకోండి, అప్పుడు బ్రెస్ట్ ఎంగార్జ్ అయిపోయి సెప్టిక్ కాకుండా బయట మన లారీ హారన్ ఎలా ఉంటుందో అలాంటి షేప్ లో బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ట్రాక్టర్స్ దొరుకుతాయి. దాన్ని జస్ట్ నిపుల్ కి సీల్ చేసి మనం దాన్ని ఆ పంప్ ని ప్రెస్ చేసి వదిలినట్లయితే ఆ ప్రెషర్ తోటి బ్రెస్ట్ మిల్క్ అనేటువంటిది దాంట్లోకి ఎక్స్ప్రెసర్ లోకి సక్ అవుతాయి. దాన్ని బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెసర్ అంటారు. అంటే కమర్షియల్ గా దొరికేవి అలా ఉంటాయి, సిరంజి సక్కింగ్ అండ్ వేరే మెకానికల్ సక్కింగ్ అలాంటివి కూడా చెయ్యొచ్చు. అంటే వాళ్ళంతటా వాళ్ళు కూడా పిండి పారబోయొచ్చు. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఫీజిబుల్ వే. ఓకే మ్యామ్, చెప్తున్నారు మేడం మీరు క్వైట్ పాసిబుల్, ఇలాగ ముందు సిమ్టమ్స్ ఉండకుండా డెలివరీ అట్లా జరగచ్చు. ఏంటంటే పేషెంట్ ఎసిమ్టమాటిక్ గా ఉండి సర్జరీ లేదా నార్మల్ డెలివరీ అయిపోయిన తర్వాత సిమ్టమ్స్ రావచ్చు, అట్లా కూడా జరగచ్చు. వచ్చినప్పుడు కూడా ఐసోలేట్ అయ్యి ట్రీట్మెంట్ యాజ్ పర్ ఏ నాన్ ప్రెగ్నెంట్ పేషెంట్ లాగానే తీసుకోవాలి. అంటే సేమ్ లైక్ ఎజిథ్రోమైసిన్ ప్రొఫైలాక్సిస్, విటమిన్ సి అండ్ జింకోవిట్ అండ్ ఫ్లాబిఫ్లూ, ఐసోలేషన్ ఫర్ 7 to 14 days డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్ తీసుకోవాలి. అండ్ ట్రీట్మెంట్ నీడ్ టు బి కంటిన్యూడ్ అకార్డింగ్ టు ద సిమ్టమ్స్. ఓకే మ్యామ్. ఇంకొకటి చాలా మందికి ఉన్న చాలా కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు ఈ కరోనా టైంలో? అంటే యాక్చువల్లీ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అనేటువంటివి అవాయిడ్ చేస్తేనే మంచిదేమో అనుకుంటున్నాం. ఎందుకంటే క్లియర్ కట్ గైడ్ లైన్స్ అయితే లేవు. ఇట్స్ ఎ పర్సన్స్ చాయిస్ అనే WHO చెప్తుంది. అట్లాగే ICMR కూడా ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్ అనే చెప్తుంది. అంటే WHO అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ICMR అంటేనేమో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. అంటే వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ప్రపంచానికి మరియు భారతదేశానికి సంబంధించి హెల్త్ కి గైడెన్స్ గా ఇచ్చేటువంటి పెద్దన్న లాంటి సంస్థలు అనమాట. అవేం చెప్తున్నాయంటే, మీరు అది మీ పర్సనల్ చాయిస్, మీరు ట్రై చేయాలనుకుంటే అని. కానీ యాజ్ ఎ ఇండివిజువల్ గా అడిగితే మాత్రము ఇలాంటి టైంలో ఒక 2 to 3 months ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ కి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే అది అన్ప్లాన్డ్ గా హ్యాపెన్ అయితే ఓకే. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళు రిపీటెడ్ స్కాన్స్ కోసం వెళ్ళాలి, కొన్ని రకాల హార్మోన్ ఇంజెక్షన్స్ అసిస్టెన్స్ తీసుకోవాలి. సో ఈ స్కాన్ సెంటర్స్ చుట్టూ తిరగడము, హాస్పిటల్స్ చుట్టూ తిరగడము, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదా టు ద పేషెంట్ అండ్ యాజ్ వెల్ as టు ద అటెండెంట్ ఆల్సో. హస్బెండ్ గానీ బ్రదర్ గానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళని పట్టుకొని తిరగాలి. సో ఇదంతా కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించడానికి వాటికి కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితి. సో బెటర్ ప్లాన్డ్ కాకుండా న్యాచురల్ గా అది హ్యాపెన్ అయితే ఇట్స్ ఓకే. మ్యామ్, ఇంకొకటి, ఈ కోవిడ్ వల్ల ఫీటస్ కి ఏం ఎఫెక్ట్స్ ఉన్నాయి? అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనకి పాండమిక్ స్టార్ట్ అయిపోయి 9 నెలలేమి గడిచిపోలేదు. అంటే ఒక 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 మనిషి ఈ కోవిడ్ సీజన్ లోనే ప్రెగ్నెంట్ అయిపోయి డెలివరీ కూడా అయిపోవడం అనేటువంటిది ఇంకా జరగలేదు. సో ఇప్పటి వరకు 16,700 ప్రెగ్నెన్సీస్ ని ఎవాల్యుయేట్ చేయడం జరిగింది.
ఏసీఓజీ వాళ్ళు 16,700 ప్రెగ్నెన్సీస్ ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి తెలిసి ఒక 2 ఏమనాలి మేజర్ మార్బిడిటీస్ అనాలేమో. మేజర్ మార్బిడిటీస్ అంటే ఇబ్బందులు, ప్రెగ్నెన్సీకి సహజమైన ఇబ్బందులని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఒకటి ఏంటంటే ప్రీటర్మ్ లేబర్, అది 6% విమెన్ లో కనిపించింది, అంటే డెలివరీ బిఫోర్ 37 కంప్లీటెడ్ వీక్స్. అండ్ ఓకే అట్లాగే ఒక 6% మెంబర్స్ లో వాటర్ బ్రోక్ అవడం జరిగింది ప్రీమెచ్యూర్ గా. ఇవి రెండు మాత్రం ఇప్పటికి ఈ 16,700 మంది గర్భిణీలలో వాళ్ళు అధ్యయనం చేసినప్పుడు తెలిసినటువంటి విషయాలు. ఇవి కాకుండా ఇంకేమైనా అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి? అదర్ కాంప్లికేషన్స్ ఏమీ లేవు ఇప్పటి వరకు అయితే. ఇవి రెండింటినే ఏసీఓజీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే మ్యామ్, ఇంకోటి బేబీ ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి రిస్క్ అయితే యాజ్ యూజువల్ ఉంటుంది. ఓకే మ్యామ్, మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంది? మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్, ఓకే. మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది 3 రకాలుగా జరగచ్చు సాయి. ఒకటి ఏంటంటే వెర్టికల్ ట్రాన్స్మిషన్ అని అంటాం మనం, అంటే శిశువు కడుపులో ఉన్నప్పుడు ప్లసెంటా ద్వారా తల్లి నుంచి రక్త ప్రసారం ద్వారా బిడ్డకి రావడము. ఇది ఇప్పటివరకు అయితే నిర్ధారణ కాలేదు. అంటే బోత్ WHO వాళ్ళు ICMR వాళ్ళు ఇద్దరు చెప్తున్నారు ఏంటంటే ఇది రావడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటివరకు అట్లా జరగలేదు. రెండోది ఏంటంటే డ్యూరింగ్ డెలివరీ మెమ్బ్రెన్స్ బ్రోక్ అయిన తర్వాత డ్యూరింగ్ డెలివరీ జరగచ్చు అనేది ఒకటి. మూడోదేమో బ్రెస్ట్ ఫెడ్ చేస్తున్నప్పుడు, బ్రెస్ట్ మిల్క్ ద్వారా కాదు, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్రెస్ట్ మిల్క్ ద్వారా కాదు, బ్రెస్ట్ ఫెడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు సరిగ్గా మాస్క్ ధరించకపోతే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ రావడము. ఇందులో లేటర్ 2 ఆర్ పాసిబుల్, ఫస్ట్ వన్ ఇస్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నారు. వెర్టికల్ గా అయితే కాదు, డ్యూరింగ్ డెలివరీ ఆర్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ పాసిబుల్ అని చెప్తున్నారు. మ్యామ్, ఈజ్ ప్రెగ్నెన్సీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కోవిడ్? అంటే జస్ట్ ఒక ప్రెగ్నెంట్ అవ్వడం బికాస్ ఆఫ్ లో ఇమ్యూనిటీ, అది హైపో ఇమ్యూన్ అంటుంటారు కదా, అది ఎంతవరకు నిజం? మంచి ప్రశ్న. యాక్చువల్లీ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ 2 హెల్త్ బాడీస్ కూడా, సుప్రీం హెల్త్ బాడీ ఫర్ ద వరల్డ్ WHO గానీ, ఇండియాకి సుప్రీం హెల్త్ బాడీ ICMR గానీ, ప్రెగ్నెన్సీ స్టేట్ అన్నటువంటిది ఎక్కువ ఈ కరోనా రావటానికి కారణమవుతుంది అని అయితే మనం చెప్పలేము. ఎందుకంటే నాన్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ లో ఎంత ఇన్సిడెన్స్ ఉందో ప్రెగ్నెంట్ పేషెంట్స్ లో కూడా అంతే ఇన్సిడెన్స్ ఉంది అని. కాకపోతే ఎవరికి ఎక్కువ ప్రోన్, అంటే ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువ ప్రోన్ ఎవరు అని చూసారనమాట. అప్పుడు చూసినప్పుడు కొన్ని గ్రూప్స్ ని WHO అనేటువంటిది స్పెసిఫై చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఏషియన్ ఎథ్నిసిటీ ఉన్న వాళ్ళకి, లో సోషో ఎకనామిక్ ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళకి, ఆల్రెడీ కోమార్బిడిటీస్ అంటే ఆల్రెడీ బీపీ, షుగరు, ఆస్తమా, లేకపోతే ఎలర్జిక్ పెథాలజీ, లేకపోతే ఆల్రెడీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అయి ఉండడం, లేదా ఇమ్యూనో సప్రెసెంట్స్ మీద ఉండడము, లేదా ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజ్ ఉండడము, ఇట్లా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఎక్కువ అవకాశం ఉంది అని తెలిసింది. అండ్ రెండోది ఏంటి అంటే మనం సాధారణంగా ప్రెగ్నెన్సీని మొదటి 3 నెలల్ని మొదటి త్రైమాసికంగా, రెండో 3 నెలల్ని రెండవ త్రైమాసికంగా, మూడవ 3 నెలల్ని మూడవ త్రైమాసికంగా తీసుకుంటాం కదా. 3వ త్రైమాసికంలో ఎక్కువ రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది తెలిసింది. మ్యామ్, డెలివరీ అయిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయి దీనివల్ల, ఈ కోవిడ్ ఉండడం వలన? అన్నారు కదా ఇందాక, పోస్ట్ డెఫినెట్లీ. అంటే డెలివరీ అయిన తర్వాత కంటే కూడా మనకి ఇంట్రాపాటం నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లేబర్ లో ఉన్నప్పుడు లేడీ అనేటువంటిది ఎగ్జర్ట్ అవుతుంది కదా తను. సో తను ఎప్పటికీ కూడా తను అట్లీస్ట్ 95% SpO2 మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆక్సిజన్ యొక్క సాచురేషన్ లెవెల్, అంటే తనకి బాడీలో ఆక్సిజన్ లెవెల్ అనేది 95% ఉండాలి. దాన్ని మెయింటైన్ చేయడానికి బయట మనకి ఆక్సిజన్ అసిస్టెన్స్ రావచ్చు. అండ్ కరోనా ఉండడం వల్ల వాళ్ళు తొందరగా గివప్ అయ్యి ఎగ్జర్ట్ చేయలేక మోర్ టువర్డ్స్ ఆపరేషనల్ డెలివరీస్ వెళ్లాల్సి రావచ్చు. అండ్ ఎనీ అదర్ సర్జరీకి ఉన్నటువంటి రిస్క్స్ అన్ని తనకు ఉంటాయి. అనస్థీషియా రిస్క్స్, సర్జరీ రిస్క్స్ ఉంటాయి. అండ్ తర్వాత ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ వైరల్ డిసీజ్ అండ్ లాస్ ఆఫ్ బ్లడ్ అండ్ పోస్ట్ నేటల్ రీకూపింగ్ స్టేజ్ లో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే మ్యామ్. మ్యామ్, ఇంకోటి కోవిడ్ వల్ల నార్మల్ కంటే LSCS ఎక్కువ అయ్యే ఛాన్స్ అట్లేదు లేదా? అంటే ఒక సాధారణ అబ్జర్వేషన్ ప్రకారము LSCS ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పర్సే నార్మల్ గా మనము కోవిడ్ అయినప్పటికీ, నాన్ కోవిడ్ అయినప్పటికీ వాళ్ళకి ఇండికేషన్స్ ఫర్ నార్మల్ డెలివరీ, ఇండికేషన్స్ ఫర్ సిజేరియన్ డెలివరీ ప్రకారం ఎంతమందికి సిజేరియన్స్ అవుతాయో వాళ్ళు కాక
ఆల్రెడీ లేబర్ లో ఉండడం లేదా ఆల్రెడీ ప్లాన్డ్ ఫర్ ఇండక్షన్ అనుకున్నటువంటి వాళ్ళు ఆలోపే ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ క్రిటికల్ అవ్వడం వల్ల లేదా డ్యూరింగ్ డెలివరీ వాళ్ళు ఎగ్జర్ట్ అయ్యి రెస్పిరేటరీ సిస్టమ్ కొలాప్స్ అవ్వడం వల్ల మోర్ టువర్డ్స్ ఆపరేటివ్ డెలివరీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఓకే మ్యామ్. ఇంకొకటి ఇది చాలా స్ట్రెస్ఫుల్ పీరియడ్ కదా, ఐ మీన్ కోవిడ్ విత్ ప్రెగ్నెన్సీ. సో దానికి కొన్ని టిప్స్ చెప్పండి మేడం. అంటే యాక్చువల్లీ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు కోవిడ్ అండ్ ప్రెగ్నెన్సీ అని అడిగారు, అంటే కోవిడ్ సీజన్ లో ప్రెగ్నెన్సీకి ఏం చెప్తారని, నాట్ కోవిడ్ పేషెంట్ కాదు కదా మీరు అడిగింది. ఆహా కాదు మేడం, కుదిరితే రెండు చెప్పండి. ఓకే, అయితే ఇప్పుడు కోవిడ్ సీజన్ లో ప్రెగ్నెన్సీకి ఏంటంటే చాలా ఎమోషనల్ సపోర్ట్ అవసరం అవుతుంది ఫ్రమ్ ద స్పౌస్, ఫ్యామిలీ అండ్ మనలాంటి మెడికల్ ఫ్రెటర్నిటీ కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే విమెన్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అనేది ఒక స్ట్రెస్, దాంట్లో మళ్ళీ ఈ కోవిడ్ సీజన్ అనేటువంటిది అడిషనల్ స్ట్రెస్ అవుతుంది వాళ్ళకి. అంటే నాకేమన్నా ఇబ్బంది జరుగుతుందా, నాకు కరోనా వస్తుందా, నా బేబీకి కరోనా వస్తుందా, లేకపోతే నేను టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లోనో డయాగ్నోస్టిక్ సెంటర్స్ లోనో ఏమైనా నేను కరోనా క్యాచ్ చేస్తానా అని. సో మనకి ఇంతకు ముందు కంటే ఇప్పుడు యాంటీనేటల్ విజిట్స్ ని తగ్గించడం జరిగింది అనమాట. ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు ఎట్ బుకింగ్ అంటే ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 12వ వారంలో వెళ్తే చాలు, 20వ వారంలో వెళ్తే చాలు, ఆ తర్వాత మళ్ళీ 28వ వారంలో వెళ్తే చాలు, 32 అంటే ఈ మ్యాజికల్ నెంబర్స్ 4 గుర్తుపెట్టుకోవాలి. 4th వీక్, 20th వీక్, 28th వీక్ అండ్ 32nd వీక్. ఓకే, ఈ 4 మాత్రం మస్ట్. మిగతావన్నీ కూడా అకార్డింగ్ టు ద పేషెంట్ అండ్ హర్ కేర్ గివర్ ఆబ్స్ట్రిషన్ దే కెన్ బి ప్రీపోన్డ్, పోస్ట్పోన్డ్ అండ్ అడ్జస్టబుల్. ఓకే, అండ్ రెండోది ఏంటి అంటే ఎవరికైనా కానీ ఒక సిమ్టమ్ కనుక స్టార్ట్ అయ్యి ఆ రోజే వాళ్ళ అపాయింట్మెంట్ ఉంటే వాళ్ళు అట్లీస్ట్ 7 days విత్ హోల్డ్ చేయాలి వాళ్ళ అపాయింట్మెంట్ ని. సో దట్ వాళ్ళకి ఆ సిమ్టమ్స్ కనుక సబ్సైడ్ అయిపోతే దే కెన్ గో ఫర్ రొటీన్ చెకప్. లేదు అని అంటే కనుక దే నీడ్ టు గెట్ టెస్టెడ్. ఓకే, ఇదొకటి. మూడో విషయం ఏంటి అంటే ఒకవేళ వాళ్ళ అక్వైంటెన్సెస్ లో ఎవరన్నా కనుక పాజిటివ్ అయితే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా 14 days క్వారంటైన్ అయిన తర్వాత రీషెడ్యూల్ చేసుకోవాలి. ఓకే, అండ్ కేర్ గివర్స్ గా మనకి డాక్టర్స్ కి ఏం గైడ్ లైన్ ఇచ్చారంటే ఎనీ యాంటీనేటల్ బుక్డ్ పేషెంట్స్ మనతోటి ఒక 3 weeks వరకు కమ్యూనికేషన్ లో లేకపోతే వీ నీడ్ టు డూ కాంటాక్ట్ ట్రేసింగ్ వాట్ హ్యాపెన్ టు దెమ్ అనేసి. ఓకే మ్యామ్. ఇంకొక చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆవిడ ప్రెగ్నెంట్ ఉంటారు, ఇంట్లో ఎవరికో పాజిటివ్ వస్తుంది. సో అప్పుడు క్వశ్చన్ ఏదో స్క్రోల్ అవుతుంది ఇక్కడ, క్వశ్చన్ కూడా స్క్రోల్ అవుతుంది. అంటే ఇట్ ఇస్ అ వెరీ లక్కీ సిచ్యుయేషన్. ఎందుకు రాలేదు అని ఇచ్చారు. ఎందుకు రాలేదు అంటే ప్రెగ్నెన్సీ ఏమి ప్రొటెక్షన్ ఏమి కాదు, కవచ్ ఏమి కాదు, షీఈ్ వెరీ లక్కీ అంతే. లేదా వాళ్ళ ఫాదర్ చాలా తొందరగా ఐసోలేట్ అయి ఉండొచ్చు, తొందరగా వేరే రూమ్ లోకి ఎక్కడికన్నా ఐసోలేట్ అయి ఉండొచ్చు. అండ్ ఈ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్, ఐ మీన్ టు సే ఫిజికల్ డిస్టెన్సింగ్ అండ్ శానిటైజేషన్ వాళ్ళు చాలా ప్రాపర్ గా పాటించి ఉండొచ్చు. దట్స్ వై ఆ అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చి ఉండకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ నెదర్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ నార్ ఏ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్. ప్రెగ్నెన్సీ అనేది ఇన్సిడెన్స్ ఇస్ సేమ్ టు ప్రెగ్నెన్సీ అండ్ నాన్ ప్రెగ్నెన్సీ. ఓకే మ్యామ్. ఇంకొక డౌట్ చాలా మందికి ఉండేటంటే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని. అచ్చా, అంటే మామూలుగా ఈ ప్యాకేజ్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ప్రిపేర్డ్ ఫుడ్ ని మాత్రం 100% అవాయిడ్ చేయాలండి. ప్రెగ్నెన్సీ అనే కాదు, అందరూ కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీ మీల్, ఆల్ ద 3 meals ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఉండాలి. అండ్ ఈ విటమిన్ సి ని టాబ్లెట్స్ ని తీసుకోలేని వాళ్ళు ఒక నిమ్మకాయ వాడుకుంటే సరిపోతుంది ప్రతి మీల్ లో కూడా, గార్నిషింగ్ లో గానీ లేకపోతే హనీ వాటర్ తో గానీ అట్లాగా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఎవ్రీడే 2 cups ఆఫ్ వెజిటబుల్స్ అండ్ 2 cups ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలండి, డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ 3 meals. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా అన్ని రంగుల్లో ఉన్నవి తీసుకుంటే మంచిది, లైక్ పామగ్రనేట్, క్యారెట్, బీట్రూట్, ఇట్లాగా అన్ని కలర్స్ లో ఉన్నవి తీసుకుంటే దే యాక్ట్ యాజ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అండ్ దే మేక్ ఏ కంప్లీట్ మీల్ యాజ్ వెల్. సో మ్యామ్ ఇంకొకటి చాలా మందికి ఉండే ఇదేంటంటే దీని తర్వాత పిల్లల్లో ఎదుగుదల ఇబ్బంది ఏమైనా ఉంటుందండి? అది పిడియాట్రిషియన్స్ ఆన్సర్ చేయాలి. అండ్ ఈ కోవిడ్ సీజన్ లో కోవిడ్ పాజిటివ్ మదర్స్
డెలివర్డ్ అన్ఈవెంట్ఫుల్లీ మనం వింటా ఉన్నాము. అంటే ఒక మే 11th నుంచి అయితే మన తెలంగాణ స్టేట్ లో మన ఇండియాలో కోవిడ్ పాజిటివ్ అయ్యిండి డెలివరీ అయిన వాళ్ళల్లో కూడా. అంటే ఇప్పటి వరకు మనకు అఫీషియల్ డేటా అయితే 5 చిల్డ్రన్ గురించి ఉంది. అందులో 4 చిల్డ్రన్ వర్ బోర్న్ నెగిటివ్ అండ్ దే ఆర్ గ్రోయింగ్ వెల్. ఒక బేబీకి పాజిటివ్ వచ్చింది, బట్ ఇట్ రికవర్డ్ ఇన్ సమ్ 10 to 11 days అని అన్నారు. అండ్ ఇప్పటి వరకు అయితే వాళ్ళలో ఏ విధమైన ఇబ్బంది మళ్ళీ గాంధీ హాస్పిటల్ కి రిపోర్ట్ చేయడం అయితే జరగలేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ డేటా అయితే మన దగ్గర లేదు. ప్రాబబ్లీ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ని ప్రైవేట్ లో హ్యాండిల్ చేసి ఉంటారని నేను అనుకోను. ఇప్పుడు ఏమన్నా చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే సో మెనీ హాస్పిటల్స్ ఆర్ కన్వర్టెడ్ టు కోవిడ్ హాస్పిటల్స్ కదా. ఇంతకు ముందంతా ప్రైవేట్ సెటప్స్ లో గవర్నమెంట్ ఒప్పుకోలేదు కదా కోవిడ్ సెటప్స్ పెట్టుకోవడానికి. సో అప్పటి వరకు మన దగ్గర డేటా లేదు. ఈ పెట్టుకున్న తర్వాత అంటే పాస్ట్ 15 to 18 days నుంచి ఏమైనా మరి ఎక్కడైనా డెలివరీ అయి ఉంటే ఆ డేటా ఇంకా కూడా మన ఫాక్సీ వాళ్ళకి అందాల్సి ఉందండి. మ్యామ్, ఇంకా లాస్ట్ గా మీ ఉద్దేశం ప్రకారం ఇంకా ఎన్ని మంత్స్ ఉండొచ్చు? ఎందుకంటే యూకేలో ఆల్రెడీ కరువు పెరిగింది, తగ్గింది. ఇటలీలో కూడా కరువు పెరిగింది, తగ్గింది. సో ఇండియాలో మీ అంచనా ప్రకారం జస్ట్ ఇంకా ఎన్ని మంత్స్ పట్టొచ్చు అంటారు? మార్చ్ 2021 అనుకుంటున్నాను సాయి. ఓకే మ్యామ్. సో ఇంకొక 6 months అని అనుకుంటున్నాను. ఓకే మ్యామ్. సో ప్రెగ్నెంట్ పేషెంట్స్ పర్సే మీరు అది 2021 వరకు ఉంటుందా 2022 వరకు ఉంటుందా అన్నది పక్కన పెడితే ఈ SMS ని మాత్రం పాటించాలి. ఓకే, ఎస్ ఫర్ శానిటైజర్ అండ్ శానిటేషన్ ఎట్ హోమ్, ఎం ఫర్ మాస్క్ అండ్ ఎస్ ఫర్ సోషల్ డిస్టెన్సింగ్. ఈ SMS ని మాత్రం పాటించాల్సిందే కంపల్సరీ. అండ్ ఎంత వీలుంటే అంత బయటకు వెళ్లే ఎన్కౌంటర్స్ ని తగ్గించడం అనేటువంటిది మంచిది. మోర్ స్పెసిఫికల్లీ 28 weeks దాటిన తర్వాత వర్కింగ్ ఉమెన్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా లిమిటెడ్ అవర్స్ వర్క్ లేదా వేరే వాళ్ళు ఎక్కువ క్రౌడ్స్ ఎక్స్పోజ్ కానటువంటి షిఫ్ట్ తీసుకొని బియాండ్ 28 weeks వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 28 weeks కంటే ముందు గనక వాళ్ళకి కరోనా ఇన్ఫెక్షన్ వస్తే యూజువల్లీ ఇట్ ఈస్ ఎ మైల్డ్ టు మోడరేట్ కోర్స్ అనుకోండి. 14 days తర్వాత వాళ్ళకి యాంటీబాడీస్ వచ్చేస్తాయి అండ్ వాళ్ళ కోర్స్ న్యాచురల్ గా స్మూత్ గా వెళ్ళిపోతుంది. కానీ 28 weeks తర్వాత గనక వాళ్ళు ఇన్ఫెక్ట్ అయినట్లయితే, అంటే మనం 3rd trimester ఇస్ హై రిస్క్ అని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు. యూజువల్లీ వాళ్ళకి వస్తున్న దమ్ము ఆయాసము 3rd trimester లో పెరిగిన బిడ్డ వల్ల ఉమ్మనీరు వల్ల వస్తుందో తెలియదు, లేదా లంగ్స్ పైకి పుష్ కావడం వల్ల వస్తుందో తెలియదు, కరోనా వల్ల వస్తుందో తెలియదు. ఇది కన్ఫ్యూజన్ స్టేటస్ అవుతుంది బోత్ టు ద పేషెంట్ అండ్ ద ట్రీటింగ్ ఫిజిషియన్. ఇది ఒకటి కాక మళ్ళీ ఒకవేళ గనక వాళ్ళు 28 weeks తర్వాత ఎనీ టైం బికాస్ ఆఫ్ డిసీజ్ కానివ్వండి, బికాస్ ఆఫ్ న్యాచురల్ కోర్స్ కానివ్వండి, వాళ్ళ లేబర్ లోకి వెళితే వాళ్ళకి యాంటీబాడీస్ డెవలప్ కాకముందే వాళ్ళు లేబర్ లోకి వెళ్ళినట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది. బోత్ పేషెంట్ అండ్ డాక్టర్ నీడ్స్ టు టేక్ ప్రొటెక్షన్. అండ్ ఇంకా మనకి లోకల్ డేటా రావాల్సి ఉంది. ఇంట్రాపాటం మరి హెయిర్ గివర్స్ కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఆ లేబర్ వాళ్ళు ఎక్కడైతే లేబర్ అయ్యారో, వాళ్ళు ఎక్కడైతే డెలివరీ అయ్యారో ఆ సెటప్స్ ని ఎన్ని రోజులు మనం క్వారంటైన్ లో పెట్టాలి, ఎన్ని రోజులు మూసేయాలి, ఎలా దాన్ని ఎసెప్టిక్ చేయాలి, ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ మనకు రావాల్సింది. కాబట్టి వాళ్ళు మొత్తం హ్యావ్ క్రియేట్ చేస్తారు. హెల్త్ కేర్ సిస్టమ్ మీద బర్డన్, పేషెంట్ మీద బర్డన్. సో బెటర్ 28 weeks తర్వాత వాళ్ళు ఇంట్లో ఉండడం. సో ఏదైనా 3rd trimester అనేది కొంచెం రిస్క్, క్రిటికల్ అండ్ క్రూషియల్. ఓకే మ్యామ్, కంక్లూజన్ గా ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడమా లేదా అనేది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. సో ఆల్రెడీ మేడం ఆల్రెడీ పేషెంట్ మేబీ type 1 diabetes కానీ, లేకపోతే ఏదన్నా ఆల్రెడీ కొంచెం ఇమ్యూనో సప్రెస్డ్ ఉండి, లేకపోతే ఆల్రెడీ ఆస్తమా ఉండి, సిఓ బ్రాంకైటిస్ పేషెంట్ సంథింగ్, అట్లాంటి వాళ్ళైతే కొంచెం జాగ్రత్తలు తీసుకొని బెటర్ అవాయిడ్ చేసి బెటర్ ఉంటుంది. ఐ మీన్ కొంచెం పోస్ట్ చేసుకుంటే పోస్ట్ పోన్ లేదా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ హ్యాపెన్ అయితే ఇట్ ఈస్ ఓకే. బట్ డోంట్ ఇండ్యూస్ ఓవ్యులేషన్ ఇండక్షన్స్ అవి తీసుకొని. ఒక్కటి అడుగుదాం అనుకున్నా, సారీ మేడం, ఫెర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, ఈ సరోగసీ, దాని గురించి చెప్పండి మేడం. ఈ టైంలో దాన్ని మనం అటువైపు వెళ్ళొచ్చు అంటారా? దాన్ని కూడా పోస్ట్ పోన్ చేయడం? యాక్చువల్లీ ఆన్ గోయింగ్ షెడ్యూల్స్ తీసుకొని ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి వెళ్తున్న వాళ్ళనైతే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మనీ, రైట్?
అవును అండ్ మేడం. ఇట్ ఇన్వాల్వ్స్ మల్టీ డిసిప్లినరీ కేర్ ఆల్సో. అప్రోచ్. యా. ఒక ఆండ్రాలజిస్ట్, ఒక ఎంబ్రియాలజిస్ట్, ఒక గైనకాలజిస్ట్, ఒక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఇంతమంది కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎంబ్రియోస్ కానీ, ఓవం కానీ, లేకపోతే స్పర్మ్ కానీ తీసుకొని వాళ్ళు దాన్ని నైట్రస్ లో పెట్టి దాచిపెట్టి ఉండొచ్చు. ఆల్రెడీ ప్రీ ప్లాన్ షెడ్యూల్స్ ఉండొచ్చు. అట్లాంటివన్నీ దే ఆర్ గోయింగ్ అహెడ్. బట్ కొత్తగా వస్తున్న సైకిల్స్ కోసం వస్తున్న వాళ్ళకి మాత్రం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ అంటే బోత్ ద పేషెంట్ ఆర్ డాక్టర్, రెండు వేస్ లో కూడా ఎవరైనా పాజిటివ్ అయి ఉండొచ్చు. కేర్ గివర్స్, నర్సింగ్ స్టాఫ్, రిసెప్షన్ స్టాఫ్, వీళ్ళలో కూడా ఎవరైనా పాజిటివ్ అయి ఉండొచ్చు. మళ్ళీ అవును. పేషెంట్ షుడ్ నాట్ క్లెయిమ్ దట్ కదా, మీ సెంటర్ కి రావడం వల్ల ఐ క్యాచ్డ్ కరోనా అనేసి. యా. సో దానికి కన్సెంట్ ఫార్మ్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అవి సిగ్నేచర్స్ తీసుకుంటున్నారు. అంటే ఇట్లా రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది మేము తెలిసే మేము ముందుకు వెళ్తున్నాము అని చెప్పి. ఒకవేళ నిజంగానే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ కమింగ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే చాలా వరకు ఫిజిషియన్స్ వాటిని అవాయిడ్ చేస్తున్నారు. ఓకే. సో న్యాచురల్ గా బెటర్. వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే. సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు బెటర్ పోస్ట్. అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అయ్యి ఉంటాయి. అయ్యో. అంటే మీరు అన్నారు కదా, టైప్ 1 డయాబెటీస్ ఉండొచ్చు, ఆస్మా ఉండొచ్చు, లేదా వాళ్ళు ఆల్రెడీ ఇమ్యూనోథెరపీ మీద ఉండొచ్చు ఫర్ ఎనీ అదర్ ట్రీట్మెంట్స్ లైక్ రియాక్టివ్ ఆర్థరైటిస్, అట్లాంటి వాటికి ఏదైనా డ్రగ్స్ మీద ఉండొచ్చు, ఎస్ఎల్ఈ లాంటి వాటి కోసం డ్రగ్స్ మీద ఉండొచ్చు. వాళ్ళని మాత్రం. అండ్ మన అదే ఆల్రెడీ ప్లాన్డ్ కాకుండా అన్ప్లాన్డ్ గా జరిగిపోయి ప్రెగ్నెన్సీస్ 5th మంత్, 4th మంత్, 6th మంత్ ఉన్న వాళ్ళకి మాత్రం యాజ్ యూజువల్ వాళ్ళ యాంటీనేటల్ విజిట్స్ నేను చెప్పినట్టుగా 12th వీక్, 20th వీక్, 28th వీక్ అండ్ 32nd వీక్ లో వెళ్తున్నారు. అండ్ వ్యాక్సినేషన్స్ కూడా మనం మామూలుగా 2 టీటీ ఇచ్చేవాళ్ళం కదా సాయి, ఇప్పుడు ఫస్ట్ దాన్ని టీటీగా ఇచ్చి రెండో దాన్ని టీడాప్ గా తీసుకోమని ఫాక్సీ రికమెండ్ చేస్తా ఉంది. అంటే డిఫ్తీరియా అండ్ పెర్టుసిస్ కూడా వ్యాక్సిన్ వస్తుంది. అట్లాగే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కూడా, వ్యాక్సిన్ కూడా తీసుకోమని చెప్తుంది. ఇంతకు ముందు అక్టోబర్ ఆ ప్రాంతంలో ఉండే కన్సెప్షన్స్ కి ఇవ్వండి అన్నట్టు చెప్పేది. బట్ ఇప్పుడు యూనివర్సల్ గైడ్ లైన్స్ ఏంటంటే బెటర్ టేక్ 1 షాట్ ఆఫ్ ఫ్లూ వ్యాక్సిన్. ఆల్రెడీ మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి. కరోనా కాకుండా వేరే రకమైన ఫ్లూస్ కూడా రావచ్చు, అవును. పాసిబిలిటీ ఉంది కదా. సో బెటర్ కైండ్లీ ఫాలో యువర్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్స్. సో చాలా థ్యాంక్స్ మ్యామ్, చాలా చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక సెషన్ తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? టైం ఇస్తే ఇంగ్లీష్ లో, ఎందుకంటే పాపం చాలా మందికి, ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు టైం ఇస్తే ఇంగ్లీష్ లో ఒకసారి. షూర్ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.